How to swap two variables in JavaScript. దీన్ని మనము టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేసి ఇక్కడ చేస్తాం. డిఫరెంట్ మెథడ్లో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని దాని హెల్ప్తో నేను స్వాప్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనకి ఏ వాల్యూ బి వాల్యూ కావాలి కాబట్టి ఇన్పుట్లో a = 10 అట్ b = 20 అని చెప్పేసి టూ వేరియబుల్స్ని తీసుకున్నాను. మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఒక టెంపరరీ వేరియబుల్ని మనం క్రియేట్ చేయాలి. అందుకోసం నేను లెట్ టెంప్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి టెంప్లోకి నేను ఏ వాల్యూని అసైన్ చేశాను, ఏని స్టోర్ చేశాను అనమాట. ఏ అంటే ఎంత 10 కాబట్టి మనకి టెంప్లో ఎంత వాల్యూ వచ్చింది, టెంప్ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి వచ్చింది అనమాట. నెక్స్ట్ స్టెప్ 2లో మనము బి వాల్యూని ఏలోకి అసైన్ చేస్తాం అనమాట, ఏలోకి స్టోర్ చేస్తాం. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అప్పుడు ఏలోకి ఏమొస్తుంది, మనకి బి వాల్యూ వస్తుంది. బి అంటే ఎంత 20 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ 20 అనేది మనకి స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే టెంప్ వాల్యూని బిలోకి అసైన్ చేస్తాము. టెంప్లో మనకి వాల్యూ ఉంది కదా, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 10 ఉంది కాబట్టి దీన్ని బిలోకి అసైన్ చేస్తాము. అంటే బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఇప్పుడు మనము ఒకదాని నుంచి ఒకదానికంటే స్వైప్ చేసేసాం, అయిపోయింది. మనం ఇప్పుడు ప్రింట్ చేస్తాం. కన్సోల్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏని బిని రెండింటిని కన్సోల్ చేశాను. కన్సోల్ చేసి మనం ప్రింట్ చేసినట్టయితే మనకి ఏ ఈజ్ ఈక్వల్ 20 బి ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పి వచ్చింది. ఇలాగ మనము రెండు వేరియబుల్స్ని స్వాప్ చేయడానికి టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేసి ఇలా చేస్తాం అనమాట.